వెల్కమ్ టు మీ ఇంటి నేస్తం లావణ్య. అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం. చామంతిని ఇంటి నుండి ఎలాగైనా పంపించాలని చెప్పి రోజా పెద్ద ప్లానే వేస్తుంది కదా. ప్రేమ్కి చామంతి రాసినట్టు లెటర్ రాసి వాళ్ళిద్దరినీ అందరి ముందు ఇరికిస్తుంది రోజా. చామంతిని దోషిని చేసి రమాదేవి, నిషా, రోజా మాట్లాడుతూ ఉంటారు. ప్రేమ్, హర్షవర్ధన్, చంద్రిక చామంతి అలాంటిది కాదని ఎంత సర్ది చెప్పినా రమాదేవి మాత్రం ఈ పని మనిషి కోసం తనతో పాటు లా కాలేజీకి వెళ్ళాడు. నా పరువు ప్రతిష్ట ఖచ్చితంగా పోతుంది హర్ష, అందుకే దీన్ని ఇంటి నుండి గెంటేయాలి అని అంటూ ఉంటుంది రమాదేవి. అమ్మా, నేను అలాంటి దాన్ని కాదు, నా రక్తంలో కూడా ఆ బుద్ధి లేదు. ప్రేమ్ బాబు ఆ రూమ్కి ఎందుకు వచ్చారో నాకు తెలీదు అనగానే ఇంతలో రోజా అంటుంది, ఎందుకొస్తాడు, నువ్వు ఏదో లెటర్ రాయబట్టే వచ్చుంటాడు అనగానే, అవును చామంతి లెటర్ రాసింది, అందుకే తనకి చెప్పాలని నేను వచ్చాను అనగానే, బాబు నేను మీకు లెటర్ రాయడమేంటి, నేను మీకు లెటర్ రాయలేదు అనగానే, లేదు చామంతి నువ్వే లెటర్ రాశావు, అది చదివి నువ్వు కలవాలని నేను వదిన రూమ్కి వచ్చాను అని అంటారు. ఒక్కసారిగా హర్షవర్ధన్, చంద్రిక, చామంతి అందరూ షాక్ అయిపోతారు. చూసావా హర్ష, దీని భాగోతం నిశ్చితార్థం అయ్యింది, కానీ లెటర్ రాసి మన చిన్నబాబుని తన వశం చేసుకోవాలనుకుంటుంది. ఇప్పటికైనా అర్థమైంది కదా, చిన్నబాబు నోటి వెంటే లెటర్ చామంతి రాస్తే వెళ్ళానని చెప్తున్నాడు అంటే ఈ పనిది ఈ ఇంటికే ఎసరు పెట్టింది అని చెప్పి అంటుంది రమాదేవి. బాబు నేను ఆ లెటర్ రాయలేదు, ఎందుకిలా అబద్ధం చెప్తున్నారు అనగానే, లేదు చామంతి ఈ లెటర్ నువ్వే రాశావు అని చెప్పి లెటర్ చూపిస్తారు. ఇక ప్రేమ్ ఒక్కసారిగా చామంతి షాక్ అవుతుంది. నేను మీకు ఈ లెటర్ రాశానా, కనీసం మీతో మాట్లాడడానికి కూడా నా మనసు అంగీకరించడం లేదు అని అంటుంది. డ్రామాలిక ఆపి ఇంటి నుండి వెళ్ళవే శ్యామల, నీ కూతుర్ని బయటికి తీసుకువెళ్ళు అని అంటుంది రమాదేవి. ఇక చంద్రిక, హర్షవర్ధన్ అలాగే చూస్తూ ఉంటారు. ఇక రోజా అనుకుంటుంది, అమ్మయ్యా ఈ ఇంట్లో నేనే కోడల్ని, ఇక ప్రేమ్ నిషాని పెళ్లి చేసుకుంటే మనసు నిషాపై లేకుండా పిచ్చివాడు అయిపోతాడు అని మనసులో సంతోషపడుతూ ఉంటుంది. చామంతి ప్రేమ్ చేతిలో ఉన్న ఆ లెటర్ని చదువుతుంది. బాబు నిజమే, ఈ లెటర్ నేను రాసినట్టే ఎవరో రాశారు అని చెప్పి అనుమానంగా రోజా వైపు చూసి, చూడండి బాబు ఇది నా హ్యాండ్ రైటింగ్ అని మీరు నమ్ముతున్నారా అని చెప్పి తను కూడా ఇక ఒక లెటర్ రాస్తుంది చామంతి. ఇక ఆ రైటింగ్ ఈ రైటింగ్ వేరేగా ఉండడంతో ఒక్కసారిగా హర్షవర్ధన్ అలాగే రమాదేవి షాక్ అవుతారు. చూడు రమా, చూసావా, అది చామంతి హ్యాండ్ రైటింగ్ కాదు, ఎవరో కావాలని వీళ్ళిద్దరినీ ఇరికించారు, ఎవరో చెప్పండి అని అంటారు. హర్ష అలా అంటావేంటి, ఒకరు 2 సార్లు కూడా హ్యాండ్ రైటింగ్ మార్చచ్చు అనగానే, లేదు అందరూ ఈ ఇంట్లో ఉన్న వాళ్ళందరూ ఇక్కడ రాయండి అమ్మగారు, అప్పుడు ఎవరు రాశారో దొరికిపోతారు, నాపై నింద వేసినప్పుడు ఆ నిందని నేను నిజం చేసుకోవడానికి ఇష్టపడను, నేను ఎటువంటి తప్పు చేయను, అందరూ పేపర్పై ఇక్కడ లెటర్ రాయండి అని అంటుంది. ప్రేమ్ ఒక్కసారిగా షాక్ అవుతారు. అవును ఇది చామంతి హ్యాండ్ రైటింగ్ కాదు అంటే చామంతిని ఇరికించాలని ఖచ్చితంగా నిషా ఏదో చేసింది. నిషా నువ్వే కదా ఈ లెటర్ రాసి చామ్ని ఇరికించావు అని అంటారు. ప్రేమ్ నాకు అవసరం లేదు అనగానే, నీకు తప్పించి ఈ ఇంట్లో ఆ అవసరం ఎవరికీ ఉండదు, ఇప్పుడు చెప్తున్నాను, అమ్మా ఈ నిషానే కావాలని చామ్ని ఇరికించింది, చామ్ది తప్పులేదు అని అంటారు. ఇక ప్రేమ్ ఇక రోజా ఊపిరి పీల్చుకుంటుంది. అమ్మో అందరి హ్యాండ్ రైటింగ్ కలెక్ట్ చేస్తే ఖచ్చితంగా నేను దొరికిపోతాను అని చెప్పి ఇక నిషా వైపు చూస్తూ, అంటే ఈ చామంతి నీకు రాయకుండా నిషా ఇరికించిందంటావా అని అంటారు రోజా. ఇక రమాదేవి అంటుంది, ఎవరు చేశారో నాకు తెలీదు, కానీ ఇంకొక్కసారి ఇలాంటి పరిస్థితి వస్తే ఖచ్చితంగా ఇంటి నుండి బయటికి వెళ్ళిపోతావు, అలాగే చామ్ వైపు నువ్వు కన్నెత్తి కూడా చూడకూడదు, నాకు మాటిచ్చావు అని అంటారు రమాదేవి. రమా అమ్మ నేను మీకు మాటిచ్చాను, కానీ చామంతి చాలా మంచి అమ్మాయి, తను ఎక్కడుంటే అక్కడ కష్టాలు దూరమవుతాయి. నాన్న చామంతిని అమ్మ వీళ్ళందరి వల్ల అనుమానించింది, మీరు చందమ్మ ఎప్పుడూ అనుమానించలేదు, చామంతి గొప్పతనం త్వరలో మీ అందరూ తెలుసుకుంటారు అని చెప్పి ప్రేమ్ బాధపడుతూ అక్కడి నుండి వెళ్ళిపోతారు. చామంతి బాధపడుతూ, అమ్మ
ఒకటి మాత్రం నిజం, తిన్నింటి వాసాల్ని ఎప్పుడూ నేను లెక్కపట్టను. అలాగే మనకి బ్రతుకు తెరువు ఇచ్చిన వాళ్ళ ఇంటికి ఎప్పుడు ద్రోహం చేయను. నేను పని మనిషినే, కానీ అందలం ఎక్కడం కోసం ఎప్పుడు తప్పులు చేయను. కానీ కొంతమంది డబ్బు కోసం చాలా మోసాలు చేస్తారు, చాలా కిరాతకంగా ఆలోచిస్తారు, తమ క్యారెక్టర్నే పనంగా పెట్టేస్తారు. అలా నేను కాదు అని అంటుంది. రమాదేవి ఒక్కసారిగా భుజాలు తడుముకుంటుంది. ఇక కుమార్ వర్మతో తను ఏదో చేసి ఆస్తిని సంపాదించాలనుకుని తన పని మనిషిని కాకుండా ఇక రాజావారితో సెకండ్ సెటప్ అయినా అయితే బాగుండన్న ఫ్లాష్ బ్యాక్ మొత్తం గుర్తు చేసుకుంటుంది. ఇక చామంతి వైపు కోపంగా చూస్తుంది. ఇక అమ్మా చిత్రావతమ్మ ఈ ఇంట్లో మనల్ని పెట్టారు, అందుకే మనం తప్పు చేయలేదని నిరూపణ జరిగింది, వెళ్దాము అని అంటారు. ఇక హర్షవర్ధన్ అంటారు, చామంతి నువ్వు తప్పు చేయవని మాకు తెలుసు, చిత్రావతమ్మకి నువ్వే కాదు మేం కూడా సమాధానం చెప్పుకోవాలి, ఇలాంటిది ఇంకొకసారి జరగకుండా నేను చూసుకుంటానమ్మా అని అంటారు. ఇక చామంతి అలాగే శ్యామల ఇక తమ ఇంటికి వెళ్తూ ఉంటారు. చంద్రిక బాధపడుతూ ఉంటుంది. ఛా, ఈరోజు ఇది బయటికి వెళ్తుందేమోనని ప్రశాంతంగా ఉండాలనుకున్నాను, కానీ ఇది బయటికి వెళ్ళేటట్టు లేదు కదా అని అనుకుంటుంది రోజా. ఇది ఇలా ఉండగా రమాదేవి జగదీష్ మాట్లాడుకుంటూ ఉంటారు. ఏంటి రమాదేవి, అసలు ఆ చామంతిని ఇంటి నుండి బయటికి గెంటేయాలి కదా, ఆ లెటర్ ఏదో వేరే వాళ్ళు రాశారని అందరి హ్యాండ్ రైటింగ్ని చెక్ చేస్తే బయటపడిపోయేది కదా అనగానే, ఆ చామంతి అలాంటిది కాదన్నయ్యా, కావాలని నిషా చేసుంటుంది, నిషా పరువు నిలబెట్టడం కోసం హ్యాండ్ రైటింగ్స్ చెక్ చేయించలేదు అని అంటుంది. సరే చెల్లమ్మా, ఆ రోజాన్ని అందలానికి ఎక్కించాలని నువ్వు అనుకుంటున్నావా, చామంతి కంటే ముందు రోజాని బయటికి పంపించాలి అని అంటారు జగదీష్. సరే అన్నయ్య, ఆ రోజా దగ్గర రాజమణిహారం ఉంది, మరి అలాంటప్పుడు దాన్ని ఎలా పంపిస్తాము అనగానే ఇంతలో దీక్ష వచ్చి, అత్తయ్య రోజాని పంపించద్దు, అరుణ్ బావకి రోజాకి పిల్లలు పుడితే మీరు ఆడుకోండి అంతే, ఇప్పుడు ప్రేమ్ మనసును చంపి నిషాకి ఎలా పెళ్లి చేస్తున్నారు, అలాగే ఆ రోజాని బయటికి పంపించండి, బావే నా ప్రాణం అని చెప్పి అంటుంది దీక్ష. అమ్మ దీక్ష నువ్వు వెళ్ళు బయటికి, నేను అన్నయ్యతో మాట్లాడాలి అని అంటుంది రమాదేవి. దీక్ష కోపంగా వెళ్ళిపోతుంది. రమా ఇప్పుడు చెప్తున్నాను, నువ్వు నా చెల్లివి, కానీ నా కూతురి జీవితం నాకు ముఖ్యం, ఆ రోజా గురించి ఏం ఆలోచించావు అనగానే, రోజాని చంపేయాలనుకుంటున్నాను విషయం పెట్టి, ఎందుకంటే అది యువరాణి, దాని దగ్గర రాజమణిహారం ఉంది, ఈ ఇంటి కోడలిగా ఆ రాజమణిహారం అది చచ్చిపోతే మనవశం అవుతుంది, అప్పుడు అరుణ్ కొన్ని రోజులు బాధపడినా దీక్షని పెళ్లి చేసుకుంటాడు, అంతేగాని దాన్ని బయటికి పంపించేస్తే రాజమణిహారం పోతుంది అని అంటుంది రమాదేవి. అదేదో త్వరగా చెయ్యి, లేకపోతే ఆ రోజా నీ ప్లేస్ని ఆక్రమించుకుంటుంది అనగానే, నాకు తెలుసు అది ఎత్తుకు పై ఎత్తులు వేస్తుంది, కానీ తనతో నేను ప్రేమగా నటిస్తూనే తన ప్రాణాలు తీస్తాను, అప్పటిదాకా నువ్వు నన్ను ఏమీ అడగద్దన్నయ్యా అని అంటుంది రామాదేవి. ఇదంతా చామంతి వింటుంది. అంటే అక్కని చంపాలనుకుంటున్నారా, తనొక యువరాణి ఆ రాజమణిహారం కోసం అక్కని చంపాలనుకుంటున్నారు అని చెప్పి మనసులో అనుకుంటూ, ఇక అమ్మ రేపటి నుండి నేను కాలేజీకి వెళ్తాను అని చెప్పి అంటుంది. పాపం శ్యామల మూగగా బాధపడుతుంది. ఎందుకమ్మా బాధపడుతున్నావు, నువ్వు తప్పు చేశావా, నేను తప్పు చేశానా, డ్రైవర్ బాబు అనుకొని ప్రేమ్ బాబుని వాళ్ళు మిస్బిహేవ్ చేసినా నేను మాత్రం చేయలేదు కదా, డ్రైవర్ బాబుకి నా మీద చాలా ప్రేమ ఉందని వాళ్ళందరి ముందు నటించినా నేను నమ్మను, నాన్న కోసం లాయర్ అవుతాను, నాన్న బయటికి వస్తే మనం ప్రశాంతంగా ఈ ఇంటి నుండి వెళ్ళిపోవచ్చు, అప్పటిదాకా నా కోసం నువ్వు బాధపడద్దు అనగానే ఇంతలో రోజా వస్తుంది. ఏంటే ఇంతగా అవమానించినా నీకు సిగ్గనిపించడం లేదా, అమ్మా నువ్వు ఏ గుడిసెలో మర్యాదగా బ్రతకచ్చు కదా, ఈ రాజమణిహారం నీ దగ్గర ఉందని నేను ఏదో అనుకుంటే నువ్వేమో ఇలా ప్రేమతో అనగానే ఇక రోజా చెంప పగలగొడుతుంది చామంతి. ఏంటే అనగానే ఇంకొక చెంప పగలగొడుతుంది. ఇక చెంప పైన చెంప పగలగొడుతూనే ఉంటుంది. ఏంటి ధైర్యం అనగానే, ఇక్కడికి ఎప్పుడు వస్తావా అని అనుకుంటున్నాను, వచ్చావు కదా, అసలు ఏమనుకుంటున్నావు నీ గురించి, నువ్వు రాసిన లెటర్ నాకు తెలియదనుకుంటున్నావా, కావాలనే ప్రేమ్ బాబుని నన్ను ఇరికించాలని నువ్వే లెటర్ రాశావని నీ హ్యాండ్ రైటింగ్ చూసి గుర్తుపట్టాను, అక్కడ నేను కనుక నోరు జారితే నువ్వే ఆ లెటర్ రాశావని అందరికీ చెప్తే
నీ బ్రతుకు ఏమవుతుందో నీకు తెలుసు కదా. కానీ నువ్వు నా అక్కవన్న ఒక్క కారణంతో నేనక్కడ నీ పేరు చెప్పలేదు. అరుణ్ బాబుకి, రమ అమ్మకి, హర్షవర్ధన్ గారికి అందరికీ నీ బాగోతం తెలిస్తే నేను కాదు బయటికి వెళ్ళేది, నువ్వు అని అంటుంది చామంతి. ఓ, నా హ్యాండ్ రైటింగ్ అని తెలిసి కూడా నా గురించి చెప్పలేదు అంటే ఇప్పుడు నీ మీద నేను ప్రేమ వలకబోస్తూ ప్రేమ్ని నిన్ను దగ్గర చేయాలన్నమాట అనగానే, ఛీ, నువ్వు నీ బ్రతుకు. ఇప్పుడు నేను ప్రేమ్ బాబుతో లేచిపోయి వెళ్ళి గుడిలో పెళ్లి చేసుకుంటే ప్రేమ్ బాబు నా మెడలో 3 ముళ్ళు వేస్తాడు. కానీ నీలా డబ్బు పిచ్చి కుటుంబం కోసం ఆలోచించకుండా డబ్బే ముఖ్యం, పరువు ప్రతిష్ట ఏమైపోతుందంటే చిన్నబాబుకి నేను భార్యని అయిపోతాను. కానీ నాకు అలాంటి పరిస్థితి వద్దు. నిజంగా చిన్నబాబుది నాది నిజమైన ప్రేమ అయితే ఖచ్చితంగా మేమిద్దరం ఒకటవుతాము. నా ప్రేమలో స్వార్థం లేదు, చిన్నబాబు ప్రేమలో కూడా స్వార్థం లేదు అని తెలిసినప్పుడు చిన్నబాబే నా మెడలో 3 ముళ్ళు వేస్తాడు. అప్పుడు ఎవరూ తప్పించలేరు. కానీ ఈలోపు నువ్వు ఇలాంటివన్నీ చేస్తున్నావు కదా, అవి కొన్ని రోజులే. ఎందుకంటే నిన్ను ఆ రమాదేవి చంపాలనుకుంటుంది అని అంటుంది ఇక చామంతి. ఏ చామంతి, మా అత్తయ్యకి అంత అవసరం ఉండదు అనగానే, ఉంటుంది. ఎందుకంటే నువ్వు యువరానివని బిల్డప్ ఇచ్చావు. అలాగే రాజమణిహారం నీదే అని సంస్థానానికి పంపించినట్టు బిల్డప్ ఇచ్చావు. ఒకటి మాత్రం నిజం, ఆ రాజమణిహారం నా దగ్గర ఉంది, ఒరిజినల్ నా దగ్గర ఉంది. డూప్లికేట్ ఉపేంద్రకి పంపించాను. అలాగే ఆ రాజమణిహారం రమాదమ్మ చేతికి చిక్కింది అనుకో, నీకు కంఠంలో ప్రాణం అప్పటికే పోతుంది. అరుణ్ బాబుకి దీక్షనిచ్చి పెళ్లి చేయాలనుకుంటున్నారు. అప్పుడు నీ అడ్డు తొలగాలంటే నిన్ను చంపాలి కదా. అలాగే ఇంటి కోడలిగా నువ్వు ఒక యువరానివి కాబట్టి నీ దగ్గర రాజమణిహారం ఉందని ఆ రాజమణిహారం తీసుకొని నిన్ను మట్టు పెట్టాలనుకుంటున్నారు. అది ఆ ఇంట్లో నీ పరిస్థితి. నీ పరిస్థితి చూస్తుంటే నాకు జాలేస్తుంది. నువ్వేదో నాకు చేసేయాలని, నీ గురించి తెలియకుండా అమ్మని నన్ను బయటికి పంపించాలని పెద్ద ప్లాన్లే వేస్తున్నావు. కానీ నీ మీద ప్లాను ఆ రమ అమ్మ వేస్తున్నారు. ముందు నీ బ్రతుకు నువ్వు చూసుకో. నేను కాదు నీ బ్రతుక్కి అడ్డం, మీ రమ అమ్మే అని అంటుంది. ఒక్కసారిగా రోజా షాక్ అవుతుంది. అంటే ఇప్పటికి కూడా మా అత్తయ్య దీక్షకి అరుణ్కిచ్చి పెళ్లి చేయాలనుకుంటున్నారా? అంటే ఖచ్చితంగా తన ప్లాన్ని నేను తిప్పికొట్టాలి. హే చామంతి, నువ్వు నన్నేదో సాధించాలనుకుంటున్నావా ఇలాంటివన్నీ చెప్పి అనగానే, నిన్ను సాధించాలని నాకు కొంచెం కూడా లేదు. ఈ రోజు నుండి నువ్వెవరో నేనెవరో, ఇన్ని రోజులు నీ కష్టాలని అలాగే నీ ప్రాబ్లమ్స్ని దగ్గరుండి సాల్వ్ చేశాను. ఇప్పుడు నాకు అవసరం లేదు. మా నాన్న జైలు నుండి బయటికి రావాలి, అదే నా లక్ష్యం. ఆయన బయటికొస్తే నీ బ్రతికేంటి అన్నది నాకు అవసరం లేదు. అమ్మా, నేను కాలేజీకి వెళ్తున్నాను. ఇది ఇలాగే వచ్చి రాజమణిహారం కోసం నిన్ను బ్లాక్మెయిల్ చేస్తుంది. కానీ ఇది బ్లాక్మెయిల్ చేయడం దీని ప్రాణాలు తీసుకోవడం కోసమే. రామమ్మ చేతికి రాజమణిహారం రాగానే ఇది చస్తుంది అని అంటుంది. బేబే బేబే అని అంటుంది పాపం శ్యామల. ఇక రోజాకి ఏం చేయాలో అర్థం కాదు. అక్కడి నుండి వెళ్ళిపోతుంది. ఇక చామంతి కాలేజీకి చేరుకుంటుంది. ప్రేమ్ కూడా కాలేజీకి రెడీ అవుతూ కిందికి వస్తారు. ఆగు ప్రేమ్, ఈ రోజు నుండి ఇక కాలేజీకి నువ్వు వెళ్ళకూడదు అని అంటారు రమాదేవి. ఇక హర్షవర్ధన్ వస్తారు. ఎందుకు రమా, దేనికోసం? వాడు కూడా ఏంటి అన్నది తెలియకుండా ఇన్ని రోజులు ఉన్నాడు. ఇప్పుడు తన ఉనికిని తను కాపాడుకోవాలి. ప్రేమ్, నువ్వు కాలేజీకి వెళ్ళు అనగానే, వెళ్ళబోతూ ఉంటే మీకు తెలుసు కదా ఆ చామంతి మన ప్రేమ్ని అనగానే, రమా, ఇంకొకసారి చామంతి గురించి నీచంగా మాట్లాడద్దు. తను ఏంటి అన్నది నీకు తెలుసు. కావాలనే నువ్వు ఇలా వాళ్ళిద్దరికీ ఏదో ఒకటి అంటగట్టద్దు. అదే రేపటి నిజమవుతుంది అని అంటారు హర్షవర్ధన్. ఇక ప్రేమ్ కాలేజీకి చేరుకుంటారు. ఇటువైపు నిషా చామంతి రాగానే, ఇదొక పెద్ద సిగ్గులేనిది. ఇది నా ప్రేమ్ని వలలో వేసుకోవాలనుకుంది. కానీ మా ఆంటీ దీనికి తగిన శాస్తి చేసింది. ఇలాంటి పని వాళ్ళకి జమీందారులు కావాలంట అనగానే, చామంతి నిషా దగ్గరికి వస్తుంది. ఏం మాట్లాడుతున్నారు అనగానే, ఏంటే గొంతు లేస్తుంది అనగానే,
చెంప చెల్లుమనిపిస్తుంది. ఇది కాలేజ్. నువ్వు ఎలా స్టూడెంట్వో నేను అలాగే స్టూడెంట్ని. అయ్యో, ఇక్కడ ఉన్న నీ వెనకాల చెంచా వాళ్ళకి ఏం చెప్తున్నావో నాకు తెలీదు. మీకొకటి తెలుసా? ప్రేమ్ బాబుకి నేనంటే ప్రాణం, నేనంటే లోకం, నాతోనే తన జీవితం అనుకుంటున్నారు. కానీ నేనే ప్రేమ్ బాబుకి ఇదిగో దీనికి అప్పగించాలనుకుంటున్నాను. ఎందుకంటే ఇది ఏదో చేస్తుంది, కానీ నాకు అవసరం లేదు. ప్రేమ్ బాబుని ఇబ్బంది పెట్టాలని అస్సలు అనుకోవటం లేదు. ప్రేమ్ బాబు నిజంగా నిన్ను ప్రేమిస్తే ఎంగేజ్మెంట్ జరిగితే నీతోనే సంతోషంగా ఉండేవారు, నా దగ్గరికి వచ్చేవారు కాదు. నా ప్రేమ్ బాబుది నిజమైన ప్రేమ. ఆ నిజమైన ప్రేమ నేను ఎలా సొంతం చేసుకోవాలో అలాగే సొంతం చేసుకుంటాను. నువ్వు ఎన్ని ప్లాన్లు వేసి నన్ను అవమానించినా నా ప్రేమే గెలుస్తుంది అని అంటుంది చామంతి. దూరంగా ఇక ఇటువైపు ప్రేమ్ చామంతి మాటలు విని చాలా సంతోషపడతారు. నిషా రగిలిపోతూ ఉంటుంది. ఈరోజు రివ్యూ ఇలా ఎండ్ అవుతుంది ఫ్రెండ్స్. రాబోయే రివ్యూ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.